హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం మా మోక్షశ్రీని తీసుకొని మా అత్తగారింటికి అయితే బయలుదేరుతున్నామండి. మా అత్తగారిది వచ్చేసి వరంగల్, మేము ఉండేదేమో హైదరాబాద్. మా జాబ్స్ పరంగా మేమైతే హైదరాబాద్లో ఉండాల్సి వస్తుందండి. మేమైతే మా మోక్షాన్ని తీసుకొని స్టేషన్కి బయలుదేరిపోయామండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. చూడండి బయట క్లైమేట్ చాలా బాగుంది. మేము స్టార్ట్ అయ్యే ముందే వర్షం పడిందండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా కూడా ఉంది. మేమైతే ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే పోతున్నాం స్టేషన్కి. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందని బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడైతే స్టేషన్ అయితే రెనోవేట్ చేస్తున్నారండి, చాలా ఎక్స్టెండ్ అవుతుంది స్టేషన్ కూడా ఇప్పుడు. తన్వీష్ హాయ్. ఇంకా స్టేషన్కి వచ్చాక మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. బట్ నిజం చెప్తున్నా, చిన్నపిల్లలు ఇద్దరితో జర్నీ చేయడం చాలా కష్టం. చూస్తున్నారుగా మా వాడి వేషాలు. ఇంకా మా ఎదురుగా కూడా ఉన్న ప్యాసింజర్స్ సేమ్ మా వరంగల్కే చెందిన వాళ్ళండి. ఇంకా వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడ చూడండి మా మోక్ష అయితే పడుకునిపోయింది. ఇంకా మా ఆయన అయితే ఫుల్గా వాళ్ళతో ముచ్చట్లు పెడుతున్నారు. ఈ లోపే నైట్ ఫాల్ కూడా అయిపోయిందండి. చూసారు బయట చాలా చీకటిగా ఉంది. ఇంకా ఫుల్ గాలి చల్లగా వస్తుంది, బయట వెదర్ చాలా కూల్గా ఉంది. ఫైనల్లీ మేము వరంగల్కి అయితే రీచ్ అయిపోయామండి. చూసారు కదా, ఇది వరంగల్ స్టేషన్ అండి. చాలా బాగుంది. ఇప్పుడైతే స్టేషన్ బాగా రెనోవేట్ చేశారండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే చాలా డేస్ అయిపోయిందండి మేము వచ్చి. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ టైం మోక్షాన్ని తీసుకొని అయితే మా అత్తగారింటికి నిద్ర చేయడానికి అయితే వస్తున్నామండి. నేను చూడండి నా ఫేస్ అయితే వెలిగిపోతుంది, చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇగో అట్లనే మేము ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. వీఆర్ వెరీ హ్యాపీ. ఇదేనండి మా ఇల్లు వరంగల్లోని. 2 పోర్షన్స్లా ఉంటుంది. మేము ఇంటికి వచ్చే వరకు నైట్ అయిపోయిందండి. ఇంకేముంది, తిని పడుకున్నాం. మార్నింగ్ అయితే అయిందండి. చూసారా, మార్నింగ్ 8 అయింది. బట్ చాలా ఎండగా ఉంది, సమ్మర్లో ఘోరంగా ఉందండి ఎండ. ఇక్కడైతే చూడండి మా బుడ్డది ఇంకా మా కోడలు వచ్చేసి చల్లగాలి కోసం అట్లా మా జామ చెట్టు కింద అటు ఇటు తిరుగుతూ ఏవో ఇద్దరు కాలక్షేపం చేస్తున్నారండి. అలాగా ఈ జామ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా జామకాయలు కాస్తుంది, ఇయర్లీ 2 టైమ్స్ కాపు వస్తుందండి. చాలా బాగుంటాయి. మా ఇంటి దగ్గర అయితే ఇలా చాలా ప్లేస్ ఉంటుందండి, సైడ్కి ఫ్రంట్కి చాలా పూల మొక్కలు కూడా ఉంటాయి. మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా గాలి వస్తుంది, ఇంకా చల్లగా కూడా ఉంటుంది, నీడగానే ఉంటుంది. వీళ్ళైతే అలా వాకింగ్ చేస్తూ ఉన్నారు. మా గోరింటాకు చెట్టు చూసారా, చాలా పెరిగేసిందండి. చాలాసార్లు దాన్ని తీసేద్దాం అనుకున్నాం కానీ అది వస్తూనే ఉంది. ఇక్కడైతే మా గన్నేరు చెట్టు కూడా చాలా పూలు పూసిందండి. ఈరోజు పూజకు కూడా ఇక్కడే కోసుకున్నాం. మాకు బయట పూలు అవసరం ఉండదండి, ఇక్కడే చాలా పూల మొక్కలు ఉన్నాయి కాబట్టి సరిపోతాయి. మా జామ చెట్టు కూడా చూసారా, చాలా పెద్దది ఉండేదండి. యాక్చువల్గా కొన్ని కొమ్మలు తీసేసాము, బాగా పెరిగిందని కొంచెం కొమ్మలు అయితే కోసి కట్ చేసామండి. ఈ పక్కన అయితే మాకు మామిడి చెట్టు కూడా ఉండేదండి, చాలా పెద్దది. బట్ ఏమైందో ఆల్ ఆఫ్ సడన్ చెట్టు అయితే బాగా పురుగు పట్టేయడం జరిగింది. ఇంకా చెట్టు కూడా బాగా వాడిపోయి చెట్టు పోయి ఖరాబ్ అయిందండి. ఇంక మేమే తీసేసాము. నెక్స్ట్ ఆ తర్వాత మేము రెడీ అయ్యి ఇలా మా ఆడబిడ్డల ఇంటికి మా కోడలు అల్లుడు మేము తన్వీష్ అందరం కలిసి అయిపోయామండి. ఇక్కడ చూడండి మా కోడలు అల్లుడు వాళ్ళు ఎట్లా హాయ్ చెప్తున్నారు. ఎండ చూసారా, చాలా మండిపోతుందండి, చాలా వేడిగా ఉంది బయట. అలా పోతూ ఉంటే మనకి ఇక్కడ చింతల్ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ స్ట్రైట్గా మనం వెళ్ళామంటే మనకి కిలవరంగల్ ఫోర్ట్ అనేది వస్తుంది. సీదా పోవాలి చక్కగా, అప్పుడే వస్తుంది. ఇట్లా మనకి రైట్ కట్ అయితే కనుక శివానగర్ వస్తుందండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ వరంగల్. ఎందుకు ఫేమస్ అనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్ట్రైట్గా పోతే కిలవరంగల్ ఫోర్ట్ వస్తుంది. ఇక్కడ ఈ ఫలుదా బండిని చూడగానే నాకైతే ఈ సమ్మర్లో ఒక 2 గ్లాసులు తాగేద్దాం అనిపించింది, కానీ బట్ మధ్యలో ఆటో ఆపి దిగి అంత అవసరం ఎందుకులే అని సీదా మేమైతే మా ఆడబిడ్డల ఇంటికి వెళ్ళిపోయామండి. ఇగో వెళ్తూ ఉంటుంటే ఈ రోడ్లో అయితే మనకి స్టార్టింగ్ వాళ్ళ ఇంటి దగ్గర బొడ్రాయి అనేది వస్తుందండి.
బొడ్రాయి అంటే ఏం లేదండి, మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే గ్రామ దేవతలు అంటారు. చేయనాక మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామండి. చూసారుగా మా వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంక ఇక్కడ ఉంటే అందరూ ఉంటారు కాబట్టి అందరూ చిన్నపిల్లలే, మా కోడళ్ళు కూడా అందరూ కలిసి కొట్టుకుంటూ ఉంటారు. మా ఆయన ఇట్లా ఇరిటేట్ అవుతూ ఉంటాడు పాపం. వాడితో సతాయిస్తూనే ఉన్నాడు వాడు, మా ఆయన ఓదార్స్తూనే ఉన్నాడు. ఇంకేం చేయాలో తెలియట్లేదు, ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఒక పాయింట్లో. మా వాడు మాత్రం కాంప్రమైజ్ అయ్యేదిలే తగ్గేదేలే అనుకుంటా వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశాడండి. ఇగో మా చెరి పాపతో గొడవ పడుతున్నాడు. ఈవెన్ అది కూడా వీటితో సరిపోలేకపోతుందండి, దాన్ని గిల్లుతున్నాడు, మళ్ళీ వాడే ఏడుస్తున్నాడు. ఇలా మా ఇంట్లో అలా టైంపాస్ అయిపోతుందండి మా పిల్లలతో. ఇంకా మా వాడైతే ఇప్పుడు చల్లబడ్డాడండి. ఇప్పుడైతే వాళ్ళ చెల్లి కూడా పడుకొని లేచింది, ఇంకా ఆమెతో ఆడుకుంటున్నాడు. వీడికైతే ఆమెని ఆడిపించడం అంటే చాలా ఇష్టం, కానీ నాకే భయం వేస్తుందండి. చిన్న పిల్లాడు కదా, వాడికి కూడా ఏం తెలీదు ఇక్కడ ఏమైనా అవుతుందో అనేసి ఎక్కువ ఇవ్వను, నా అండర్లోనే వాడికి ఇస్తా ఎప్పుడైనా పాపని ఇవ్వాలంటే. వాడైతే అన్నీ నన్ను చూసి కాపీ చేస్తాడండి. నేను స్నానం చేపించినప్పుడు కానీ మసాజ్ చేసినప్పుడు కానీ చూస్తాడు కదా, అవే రిపీట్ చేసి ఇంకా వాళ్ళ చెల్లికి చేద్దామని అనుకుంటున్నాడు. అంతేనండి, ఇవాళ ముచ్చట్లయితే మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ 2 స్టేట్స్ పిల్ల. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి చేయండి.